ఎగ్జాంపుల్గా ఇప్పుడు రైతు నకిలీ విత్తనాలతో మోసపోయాడు, లేదా పెస్టిసైడ్స్ వేస్తే పని చేయలేదు, పంట దిగుబడి రాలేదు, దానికి ఏమైనా న్యాయం పొందడానికి ఏమైనా చట్టం ఉందా? బ్రహ్మాండంగా విత్తనాల మీద చాలా పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. రైతుగా నేను విత్తనాలు కొంటా, కంపెనీ ఏదో ఒక కంపెనీ విత్తనం కొని నేను అవి వేస్తా, మొలకెత్తకపోవటం లేదా మొలకెత్తిన ఖాతా రాలేదు లేదా ఆశించిన దిగుబడి రాలే, విత్తనం కొన్నప్పుడు ప్యాకెట్ మీద రాస్తారు ఇది ఎకరానికి వస్తాయి, ఎకరానికి 10 క్వింటాల దిగుబడి వస్తుంది అంటే 5 క్వింటాలే వచ్చింది, 5 క్వింటాలు నాకు నష్టం జరిగినట్లే కదా. మరి ఈ నష్టపరిహారం ఎక్కడి నుంచి పొందాల మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే. అసలు రైతు కన్జ్యూమర్ అవుతాడా కాదా? కన్జ్యూమర్ ప్రొటెక్షన్లో ఏమంటుంది, మీ వ్యక్తిగత అవసరాల కోసం కొనుక్కుంటే కన్జ్యూమర్ అవుతారు, కానీ నువ్వు కొనుక్కొని మళ్ళీ వాటిని నువ్వు అమ్మడానికి పోతే నువ్వు కన్జ్యూమర్ కాదు, వేరే చట్టాల కింద నీకు నష్టపరిహారం తీసుకోవచ్చు. దాని మీద గౌరవ సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. జస్టిస్ సింఘ్వి గారు ఇక్కడ వారు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, వారు సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత విత్తనాల మీద ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. ఈ రోజున తెలంగాణ కావచ్చు మరో చోట కూడా, ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే 4 చట్టాల కింద విత్తనం వల్ల నష్టం జరిగినా ఆశించిన దిగుబడి రాకున్నా నష్టపరిహారం పొందే అవకాశం ఉంది. మొట్టమొదటిది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద, వినియోగదారుల రక్షణ చట్టం కింద రైతు వినియోగదారు ఫోరంలో కేసు వేసి నష్టపరిహారం అడగవచ్చు. 2, తెలంగాణలో పత్తి విత్తనాల కోసం ప్రత్యేక చట్టం ఉంది, పత్తి విత్తనాల చట్టం 2001, అది ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టం 2006లో పత్తి విత్తనాల చట్టం చేశాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉంది, తెలంగాణలో అమల్లో ఉంది. పత్తి విత్తనాల చట్టం కింద పత్తి విత్తనం వల్ల నష్టం జరిగితే దాని కింద ఒక ప్రత్యేక మెకానిజం ఉంది, నష్టపరిహారం అడగవచ్చు. 3వది 2001లో భారత పార్లమెంటు రైతుల కోసం ఒక చట్టం చేసింది. ఆ చట్టం పేరులోనే రైతు హక్కులను ఉంటుంది. కొత్త వంగడాలు రైతు హక్కుల చట్టం పేరుతోటి 2001లో భారత పార్లమెంట్ చేసిన చట్టం. ఎవరైనా ఒక కొత్త వంగడాన్ని కనిపెడితే, రైతు కనిపెట్టినా కంపెనీ కనిపెట్టినా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ రిజిస్టర్ చేసిన వంగడాలకు వచ్చిన విత్తనాలు కనుక మనం వాడామనుకో, దానివల్ల నష్టం జరిగితే దాని కింద ఒక ప్రత్యేకమైన అథారిటీ ఉంది, ఆ చట్టం కింద పోయి మనం కేసు వేసుకొని నష్టపరిహారం పొందవచ్చు. ఇక 4వది సివిల్ కోర్టులో సిపిసి కింద, అది కాంట్రాక్ట్ కదా, ఒక రైతుకి కంపెనీకి మధ్య కాంట్రాక్ట్ ఉల్లంఘన జరిగితే కోర్టుకు వెళ్ళి నష్టపరిహారం పొందొచ్చు. 4 మార్గాలు. ఏం కావాలని అడుగుతారు, మరి ఏమైనా కష్టమైన పనా? సుప్రీంకోర్టు వారు చెప్పారు, ఏ రైతైనా కన్జ్యూమర్ ఫోరంకి పోవాలి అంటే 2 పనులు చేస్తే చాలు. 1, మీరు విత్తనాలు కొన్నప్పుడు రసీదు తప్పకుండా తీసుకోండి, బిల్లు తీసుకోండి. తర్వాత మీరు ఏ ప్యాకెట్లో అయితే వస్తాయో దాని డబ్బానో సంచో ఏదో ఒకటి దాచుకోండి, ఎందుకంటే దాని మీదనే క్లెయిమ్ ఉంటుంది. ఇది ఎన్ని ఎకరాలకు వస్తుంది, ఎంత దిగుబడి వస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఎంత దిగుబడి రావాలి అనే విషయాలన్నీ కూడా దాని మీద ఉంటాయి, దాచిపెట్టుకోండి అని చెప్పారు. ఇక 3వ పని, అది కూడా చేస్తే ఇంకా మంచిది, మీరు వేసే విత్తనాల్లో ఒక పిరికెడు, ఒక గుప్పెడు విత్తనాలు తీసి దాచిపెట్టండి. అది దాయగలిగితే ఓ గుప్పెడు విత్తనాలు దాయండి. లేదంటే నష్టం జరిగిన వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్ కన్నా కంప్లైంట్ చేయండి, కంపెనీకన్నా ఇన్ఫార్మ్ చేయండి, లేదా వెంటనే వచ్చి కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేస్తే వాళ్ళని ఒక కమిషన్ పంపిస్తారు నష్టం అంచనా వేయడం కోసం. ఈ పని కనుక మీరు చేస్తే నష్టపరిహారం పొందొచ్చు. ఎంత పొందొచ్చో తెలుసా? కొన్ని కేసులు మీకు చెప్తా, సుప్రీంకోర్టు దాకా పోయిన కేసులు. హర్యానాలో ఒక రైతు తను బాస్మతి బియ్యం వేశాడు, బాస్మతి, అది నాకు నంబర్స్ గుర్తులేవు కానీ దాదాపుగా 24 లక్షల రూపాయల నష్టపరిహారం వచ్చింది. ఎట్లా లెక్క కట్టారు? 18 ఎకరాల్లో ఎంతో వేశాడు ఆయన. 18 ఎకరాల్లో ఉదాహరణకు చూసుకుందాం, ఎకరానికి 10 క్వింటాల దిగుబడి వస్తుందని చెప్పింది కంపెనీ, ఆయనకు 5 క్వింటాలే వచ్చింది. సుప్రీంకోర్టు లెక్కేసినప్పుడు ఏమందంటే, దిగుబడి ఎప్పుడు వచ్చే నాటికి మార్కెట్లో కింటా వడ్ల ధర ఎంత ఉంది, ఎన్ని క్వింటాలు రావాల్సింది ఎన్ని వచ్చింది, 10 రావాల్సిన కాడ 5 వచ్చింది. ఆ 5 క్వింటాళ్ళకి ఆ రోజున మార్కెట్ల ధర ఎంత ఉందో దాని లెక్క కట్టి నష్టపరిహారం కింద కట్టిస్తే 24 లక్షల రూపాయల నష్టపరిహారం వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలలో ఈ సీడ్ కంపెనీ వాళ్ళు సీడ్స్ తయారు చేయడం కోసం రైతులతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. మీరు వేయండి, దాన్ని విత్తనాల కోసం కొనుగోలు చేస్తారు. వాళ్ళ వల్ల నష్టపరిహారం వచ్చినప్పుడు ఈ కేసులలో, ఈ 4-5 జిల్లాల్లో హైకోర్టు కేసు కాస్త సుప్రీంకోర్టుకు పోతే నాకు తెలిసి ప్రతి రైతుకు దాదాపుగా 1,50,000 రూపాయల నష్టపరిహారం సుప్రీంకోర్టు లెక్క. కానీ ఈ కేసులు అక్కడోటి ఇక్కడోటి ఉన్నాయి. ఈ కేసులు ఉన్నాయని రైతుకే తెలియదు. ఒక రైతు సుప్రీంకోర్టు దాకా పోయి 24 లక్షల రూపాయల నష్టపరిహారం తెచ్చుకోవచ్చని. ఎందుకు అవుతుంది అంటే 2 కారణాల వల్ల. ఒకటి, ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నా మీకే కొంచెం ఆశ్చర్యంగా ఉంది, 4 చట్టాలు ఉన్నాయా విత్తనాల చట్టాల కింద పోవడానికని. రైతుకు తెలియదు ఇట్లా పోవచ్చు అని. ఒకవేళ తెలిసినా ఎక్కడికి పోవాలి, ఎట్లా పోవాలని ఒక గందరగోళం.
ఈ కన్జ్యూమర్ ఫోరం పోవడానికి మీరు ఖర్చు కూడా కాదు, లాయర్ కూడా పెట్టుకోలేకపోయినా పర్వాలేదు. జిల్లా కన్జ్యూమర్ ఫోరం ఉంది, స్టేట్ కన్జ్యూమర్ ఫోరం ఉంది. మీరు చేయాల్సిందల్లా ఒక అప్లికేషను, మీ బిల్లు జిరాక్స్, ఆ లేబుల్ ఏదో ఉందో దాని ఒక జిరాక్స్ పెట్టి వేసినా సరే నష్టపరిహారం వస్తుంది. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. మీకు ఈ చట్టం కింద పోయి కేసెస్ కొట్లాడితే అనుకున్న పని కూడా లేదు. కేసు వేస్తామనే విషయం తెలిసినా చాలు కంపెనీ డబ్బులు ఇస్తారు. ఎందుకంటే ఎట్లా మేము ఇప్పించినాం. నేను 2వ సంవత్సరం లా విద్యార్థి 2000లో, నేను అప్పటికే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ లా చదువుతున్నాను అల్సార్లో. వరంగల్లో పోయి ఒక 6 గ్రామాలలో మేము వివాదరహిత గ్రామాలకు తేయాలని పైలట్ కోసం వెళ్ళాం. డోర్నకల్ మండలం కింద వస్తుంది అది. డోర్నకల్ మండలంలో ఒక చిన్న గ్రామం. అక్కడ పోయినప్పుడు మేము కేసులు స్టడీ చేస్తుంటే కొంతమంది రైతులు వచ్చి ఏం చెప్పారంటే, సార్ మేము ఈసారి మా పత్తి వేసినాము, మిరపకాయలు వేసినాము, రెండిట్లో కూడా నష్టం వచ్చింది, మీరు ఒకసారి దిగుబడి చూడంటే. మేము కేసుల కోసం వచ్చినాం కదా, లేదు సార్ మీరు వచ్చి చూస్తే పెద్దోళ్ళకి ఎవరికైనా చెప్తారు కదా, చూడండి అంటే పంట నేను చూసినప్పుడు ఏం చేయాలో అర్థం కాలే, లా కూడా కాలేదు, పూర్తి కాలేదు, ఏ చట్టం ఉంటుందో కూడా తెలీదు. మేము పోయి జడ్జి గారికి చెప్పినాం, మాకు గైడ్ చేస్తుంటే సబ్ జడ్జికి పోయి చెప్పినాం. ఆయననే లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ కూడా ఉంటారు. ఆయన ఒక్కటే పని చేశాడు. ఆ కంపెనీ వాళ్ళకి చెప్పిండంట, నేను రేపు పొద్దున అక్కడ గ్రామాల్లో కోర్టు పెట్టబోతున్నాం, లోక్ అదాలత్ పెట్టబోతున్నాము, ఒకసారి వచ్చి కలవమనండి అంటే వాళ్ళకి అర్థమైంది. ముందు ఊళ్ళకి పోయి ప్రతి రైతుకు అప్పట్లో 2000 సంవత్సరంలో తలా 1000 రూపాయలు ఎకరానికి డబ్బులు ఇచ్చి తర్వాత వచ్చి జడ్జి గారిని కలిశారు. మేము కన్జ్యూమర్ ఫోరంకి పోలేదు, కేసు వేయలేదు, జస్ట్ నీకు చట్టం తెలుసు రైతుకని చెప్తేనే అంత వస్తుంది. సో విత్తనాల చట్టం కింద చాలా వెసులుబాట్లు ఉన్నాయి కానీ వాడుకోవట్లేదు రైతాంగం.